హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అరుణ శ్రీగంధ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు స్ట్రెస్ రిలీవింగ్ ఫుడ్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే యాంగ్జైటీ కంట్రోలింగ్ ఫుడ్స్ గురించి. ఎందుకు ఇప్పుడు మనకి యాంగ్జైటీ కంట్రోలింగ్ ఫుడ్ గురించి తెలుసుకోవాలి అని అంటే, కరోనా మహమ్మారికి మనందరం కూడా వణికిపోతున్నాం. ఇన్ కేస్ ఎవరైనా మనలో కరోనా బారిన పడితే అప్పటి వరకు చూస్తున్న న్యూస్, అప్పటి వరకు కరోనా గురించి విన్న విషయాలు ఇవన్నీ కూడా విపరీతమైన యాంగ్జైటీని మనకి కలెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో మనం ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నా కూడా అంత ధైర్యంగా ఉండి మన యాంగ్జైటీని కంట్రోల్ చేసి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్గా పెట్టి దానికి ఈ బ్రెయిన్ డిజార్డర్స్ ఏవి లేకుండా చేయడానికి మనకి చాలా విటమిన్స్ అవసరం ఉంది, ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఉంది, ఇంకా ఫ్లేవనాయిడ్స్ కావాలి. ఇలాంటివన్నీ కూడా మన బాడీలో ఆల్రెడీ ఉంటే, ఒక వైరస్ మన బాడీలోకి వచ్చినప్పుడు దాన్ని పోరాడటం కోసం మన బాడీ తనకున్న అన్ని రకాల శక్తుల్ని పెట్టి పోరాడుతూ ఉంటుంది. మనం పోరాడుతున్నప్పుడు ఆ ఎనర్జీ సరిపోకపోతే మనం చాలా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాం. అలాగే మెంటల్లీ మనకి రకరకాల విషయాలు ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటాం. మనం విన్నవి, మనం చూసినవి, మనం ఊహించుకుంటున్న భయాలు ఇవన్నీ మనల్ని విపరీతంగా భయపెడుతూ ఉంటాయి. సో కరోనాని ఎదుర్కొనేటందుకు ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళైనా సరే నేను చెప్పబోయే ఈ ఫుడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది, ఈ పోరాటానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉందాం. వస్తే ఏమవుతుంది, మహా అయితే 15 days లేదు 1 month సఫర్ అవుతామేమో. జయించి బయటకు వద్దాం. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం కూడా అలా ఎవరైతే కరోనా ఎఫెక్ట్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళని మనం కన్విన్స్ చేసుకుందాం. ఈవెన్ మనమైనా, రేపు నేనైనా సరే ప్లాస్మా డొనేషన్కి ముందుకొద్దాం. మనం ఇచ్చే ప్లాస్మా వల్ల ఎవరైనా మరీ వీక్ అయిపోతే కాపాడగలుగుతాం. ఒక వ్యక్తిని కాపాడుతున్నామంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి అంటిపెట్టుకుని ఉన్న అనేక బంధాలని మనం కాపాడుతున్నట్లే. సో ఇవి చేయడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. సరే, ఇప్పుడు ఈ యాంగ్జైటీని పోగొట్టే ఫుడ్స్ ఏంటి? ఒక కరోనానే కాదు, మన రకరకాల సమస్యలతో పోరాడుతూ ఉంటాం. ఇంట బయట అనేక సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు చాలా డిప్రెషన్ వస్తుంది. ఈవెన్ లవ్ ఫెయిల్యూర్, ఇది చేసే అంత ట్రాజడీ ఇంకేది ఉండదు. మనుషుల్ని ఎలాంటి వాళ్ళనైనా సరే చంపేస్తూ ఉంటుంది అన్నమాట. మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రకరకాలవి. మెయిన్ ఇప్పుడు ఎంత చూస్తున్నామండి, ఎన్ని 108లు కూతపెడుతూ వెళ్తున్నాయి. నిజంగా మా ఆఫీస్ శ్మశానానికి దగ్గరగా ఉంటుంది. అనేది ఎన్ని శవాలు వెళ్తూ ఉన్నాయి, ఎన్ని డెడ్ బాడీస్, వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబాలు ఏమైపోయి ఉంటాయి. ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా డిప్రెషన్ వస్తుంది. ఈవెన్ దో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన వాళ్ళని మనల్ని మనం కాపాడుకోవాలి, మన వాళ్ళని కాపాడుకోవాలి. సో సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇప్పుడు నేను ఒక 7 ఫుడ్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యాటీ ఫిష్. ఫ్యాటీ ఫిష్లో ఏముంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఆర్డర్స్ మనకి బ్రెయిన్ నుంచే రావాలి. మన బ్రెయిన్లో 60% ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్యాట్. ఇలా మనకి ఎప్పుడైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా మనం ఉన్నామో అప్పుడు మనకి బ్రెయిన్ కరెక్ట్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన ఫుడ్ దానికి ఇస్తున్నాము అని అర్థం. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి డిప్రెషన్ నుంచి యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి అని అంటే, వాల్నట్స్ కరెక్ట్గా బ్రెయిన్ షేప్లో ఉంటే చూడండి, దేవుడు నిజంగా ఎంత దయామయుడు. మనం అర్థం చేసుకోలేమో అనుకొని మనకి కిడ్నీ షేప్లో లెగ్యూమినస్ అంటే చిక్కుడు జాతి మొక్కల్ని, బ్రెయిన్కి ఏం కావాలి అంటే ఆ షేప్లో ఉన్నాయంటే అవి ఆ పార్ట్కి చాలా అవసరం అని గుడ్డిగా నమ్మేసి తీసుకోవచ్చు. సరే, ఈ వాల్నట్స్లో కూడా ఫుల్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిష్లో అయితే సాల్మన్ ఫిష్ ఇలాంటివి ఉన్నాయి.
మన తెలుగు పేర్లు అయితే సీదా అంటారు, అంటే నల్ల చందువ. ఇలా ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఏ రకాల జల్లల్లో కూడా ఉంటాయి, ఎక్కువ ఫ్యాట్ తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మనకి. ఇలా ఫ్యాట్ ఎక్కువగా సీదా ఫిష్ అంటారు, ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వాళ్ళైతే సీదా అంటారు, మేమైతే నల్ల చందువ అంటాం గుంటూరు వాళ్ళు. ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇలాంటి ఫ్యాటీ ఫిష్ తీసుకోండి. వీక్లీ 3 times ఫిష్ తీసుకున్న వాళ్ళల్లో డిప్రెషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం గమనించారు. ఇక్కడ నేను మీకు చెప్పే ప్రతిదీ కూడా నేను మెడికల్ జర్నల్స్లో చదివి ఇదిగోండి నేను ఇట్లా నోట్స్ రాసుకొని మీకు చెప్తున్నాను. జస్ట్ వేక్క ఏది చెప్పట్లేదు నేను. అండ్ నెక్స్ట్ ఎగ్స్లో విటమిన్ డి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో అయితే విటమిన్ డి కంటెంట్ బాగా తక్కువగా ఉందో అలాంటి వాళ్ళలో డిప్రెషన్ని, చాలా ఎక్కువ లెవెల్స్లో డిప్రెషన్ని, మూడ్ స్వింగ్స్ని, కొంచెం బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేశారు. సో విటమిన్ డి కోసం మంచి ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో సన్లైట్లో ఉండడం కూడా అంతే ముఖ్యం. ఓన్లీ అప్పుడే ఫ్యాట్స్ విటమిన్ డిగా కన్వర్ట్ అవుతాయి సన్లైట్లో ఉన్నప్పుడు మాత్రమే. సో ప్రతిరోజు కంపల్సరీ కొంతసేపు సన్లైట్లో ఉండండి. ఎగ్లో అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఇంకా ఈ ఎగ్లో సెరటోనిన్ అని ఉంటుంది, ఇది న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మనకి అన్ని రకాల బ్రెయిన్ ప్రాబ్లమ్స్లో కూడా ఇది మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అవడం వల్ల ఇది ఈ సెరటోనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడ ఇంకొక విషయం అండి, ఎగ్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. అందుకనే మన మోడీ గారు ఇది చాలా ఎసెన్షియల్ కాబట్టి వీక్లీ 3 days పిల్లలకి ఎగ్ ఇవ్వాలి అని చెప్పి మధ్యాహ్న భోజన పథకంలో ఇది కూడా అమలు చేస్తున్నారు. సో ఇంత తక్కువ కాస్ట్ దొరికే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్, మనకి ఫుల్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఇది రిలీజ్ చేసే సెరటోనిన్ మనకి డిప్రెషన్ నుంచి కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ పంకిన్ సీడ్స్. మళ్ళీ వెజిటేరియన్ కోసం వచ్చేద్దాం. ఎగ్ నాన్ వెజిటేరియన్స్ కూడా తినొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ పంకిన్ సీడ్స్లో రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం. ఇంకొక సోర్స్ చెప్పండి, రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం. బనానా, అరటి, గుమ్మడి గింజలు, అరటి, ఈ వీటిల్లో పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పొటాషియం కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా అవసరం. మన మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేస్తుంది, యాంగ్జైటీ నుంచి మనల్ని కాపాడుతుంది. సో మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరికే ఈ పంకిన్ సీడ్స్, ఇంకా లేదు అంటే అరటిపళ్ళు, ఇవి ప్రతిరోజు తీసుకోండి. ప్రతిరోజు 2 అరటిపళ్ళు తీసుకుంటే ఏమీ ఓవర్ వెయిట్, అరటిపండు తినగానే వెయిట్ పెరిగిపోతాం, మరీ అంతే అంకర్లే. ఇంట్లో అన్ని పనులు మీరే చేసుకోండి, ఆ పనులన్నీ నేనే చేసుకుంటా. ఖాళీగా మాత్రం అసలు ఉండను. మీ పనులన్నీ మీ ఇంట్లో ఉండే సాదాసీదా అన్ని పనులు చేసుకోండి. దాంతోపాటు కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. ఇంకెక్కడి నుంచి వస్తుంది వెయిట్ మనకి? ఏదో పిచ్చి పిచ్చిగా కార్బోహైడ్రేట్ విపరీతంగా తినేయడం కన్నా జాగ్రత్తగా ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పంకిన్ తర్వాత ఇంకో పంకిన్ గురించి ఇంకొక విషయం చెప్తా, పిల్లలేదా పిల్ల. అండ్ నెక్స్ట్ ఈ పంకిన్లో ఎక్కువ జింక్ ఉంటుంది. పంకిన్ రిచ్ సోర్స్ ఆఫ్ జింక్. ఈ జింక్ అనేది మన బ్రెయిన్కి చాలా చాలా అవసరం. ఇంకోటి మనకి రిచ్ స్టోరేజ్ ఆఫ్ జింక్ ఎక్కడో తెలుసా? బ్రెయిన్లోనే ఎక్కువ జింక్ స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షనింగ్కి జింక్ చాలా ఎసెన్షియల్ కాబట్టి ఎక్కువ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో జింక్ డెఫిషియన్సీ ఎప్పుడు వచ్చిందనుకోండి, దానికి కావాల్సిన ఫ్యూయల్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఫంక్షనింగ్ సరిగా ఉండదు. సో మనకి చాలా తేలిగ్గా దొరికే ఈ పంకిన్స్ చక్కగా నైట్ నీళ్ళలో నానేయండి, 1 స్పూను. లేదు మీరు అలా తినలేకపోతే ఈ గుమ్మడి గింజలతో చక్కగా కారపొడిలా తయారు చేసుకొని ఫ్రై చేయకండి, చేసిన లైట్గా దూరగా ఫ్రై చేయండి. చేసుకుంటే హ్యాపీగా దోశల మీద ఇడ్లీలోనూ వేసుకొని తినేసేయచ్చు కదా. ఈ మెసేజెస్ ఆగట్లేదు, ఒకసారి ఫ్లైట్ మోడ్లో పెడదాం. ఇక నెక్స్ట్ డార్క్ చాక్లెట్. కొకయా పౌడర్తో తయారయ్యే డార్క్ చాక్లెట్ ఫుల్ ఆఫ్ మెగ్నీషియం. చూడండి నేచర్ మనకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చిందో, ఫుల్ ఆఫ్ మెగ్నీషియం. ఇది కూడా మనం జనరల్లీ మనం ఎంత చికాకులో ఉన్నా ఒక చిన్న చాక్లెట్ ముక్క నోట్లో వేసుకుంటే
అంటే మనం మంచి మూడ్లోకి వచ్చేస్తాం. చైనా వాళ్ళు ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు స్వీట్తో మొదలెడతారంట, నార్త్ ఇండియన్స్ కూడా. సో మనం తీసుకునే ఫుడ్ మన మూడ్ని మార్చేస్తుంది. సో ఫుల్ ఆఫ్ మెగ్నీషియం అయిన ఈ కొకయా పౌడర్ని జనరల్లీ చాక్లెట్ అంటే మళ్ళీ ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ వేస్తారంటే మిల్క్, కండెన్స్డ్ మిల్క్, షుగర్స్ ఇవన్నీ వేస్తారు. అలా కాకుండా కొకయా పౌడర్ తెచ్చుకొని పాలల్లో కలుపుకొని తాగడం ద్వారా రిచ్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం, మీ మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా ఎగిరిపోయి హ్యాపీగా ఉంటారు. ఇవి చాలా చాలా హ్యాపీగా ఉంచుతాయి. అండ్ నెక్స్ట్ యోగర్ట్ అంటే పెరుగు. అంటే జనరల్లీ మజ్జిగలో కొంచెం కొద్దిగా పులిసిన మజ్జిగలో మరీ ఎక్కువగా పులిస్తే తాగలేము, అండ్ నెక్స్ట్ గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా చక్కగా నైట్ తోడేసుకొని పొద్దునే తియ్యటి పెరుగు ఎంత చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇలాంటి పెరుగు మనకి గట్ బాక్టీరియాని, ఈ పాజిటివ్ బాక్టీరియాని, మన పొట్టలో డైజెషన్కి ఉపయోగపడే బాక్టీరియాని పెంచుతుంది, లాక్టోబాసిలస్. ఓకే, ఇది మనకి చాలా చాలా ఉపయోగం అన్నమాట మన పొట్టకి అండ్ మన బ్రెయిన్కి. ఇవి మనకి డైజెస్టివ్ ట్రాక్ని హెల్తీగా ఉంచుతాయి, మన మూడ్ స్వింగ్స్ నుంచి కాపాడతాయి. పొద్దున్నే లేవగానే నాలాగా కాఫీ తాకండి, నేను కాఫీ లేకపోతే చచ్చిపోతాను, అలా ఉండకండి. చక్కగా పొద్దున్నే లేచిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగండి, మీ స్టమక్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను కూడా పొద్దుడే కాఫీ తాగడాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు నవ్వుతూ కూడా ఉండండి, నవ్వుతూ ఉంటే మీరు కూడా నాలా చాలా అందంగా ఉంటారు కదా. నేను కూడా బాగున్నాను కదా నవ్వుతూ ఉంటే. ఓకే, జస్ట్ టాపిక్ మరీ రాగా వెళ్ళిపోతుంది అని చెప్పి జస్ట్ చిన్న మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. ఇంకోటి అండ్ యోగర్ట్ అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లోంచి బయటికి తీసుకురావాలంటే విటమిన్ ఈ సప్లిమెంట్స్ ఇస్తారు. అండ్ టూ మచ్ సింథటిక్ సప్లిమెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. సో మన ఫుడ్లో ఉండేటువంటి వాటిల్ని తీసుకోవడానికి మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోతే తప్పదు. మరీ టూ మచ్గా ఉండి ఫుడ్లోంచి డైరెక్ట్గా తీసుకోలేని స్థితిలోకి వచ్చాము అంటే సింథటిక్ మెడిసిన్స్ తీసుకోవాల్సిందే. అలా కాకుండా న్యాచురల్గా కొంచెం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఇవి కూడా మనల్ని చాలా టెన్షన్ పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లోంచి మనం బయటికి రావడానికి విటమిన్ ఈ రిచ్ ఫుడ్ ఏంటి అంటే ఆల్మండ్స్, సోయాబీన్స్ అండ్ మష్రూమ్. వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటి? విటమిన్ ఈ ఒకటి, ఇంకోటి సెలీనియం. మష్రూమ్స్ రిచ్ సోర్స్ ఆఫ్ సెలీనియం, ఆల్మండ్స్ కన్నా కూడా. ఈ సెలీనియం రిచ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయితే బాడీలో క్యాన్సర్ కారకాలు అవుతాయి. సో ఈ క్యాన్సర్ నుంచి కేవలం డిప్రెషన్ నుంచే కదా, క్యాన్సర్ నుంచి కూడా కాపాడతాయి నేను చెప్పిన ఇటువంటి ఈ ఫుడ్ ఆల్మండ్, సోయా అండ్ మష్రూమ్. ఓకే, వీ మూడిట్లో కూడా మష్రూమ్ ఫుల్ రిచ్ సోర్స్ ఆఫ్ సెలీనియం. కాబట్టి ఈ విటమిన్ ఈ మరీ డిప్రెషన్గా ఉంటే విటమిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకోండి. అలా కాదు మనం ఓకే పర్లేదు, ఇప్పుడు మనం బాగానే ఉన్నాము, మనకి ఫర్దర్గా ప్రాబ్లం రాకూడదు, ఇప్పుడున్న పరిస్థితులు మన మీద ఎఫెక్ట్ చూపించకూడదు అని అనుకుంటే మీ ఫుడ్లో నైట్ టైం ఆల్మండ్స్ నానబెట్టండి, బాదం పప్పులు. మార్నింగ్ లేచాక ఒక 5 to 10 తీసుకోండి. చక్కగా ఎక్సర్సైజ్ చేయండి. అండ్ సోయాబీన్స్, ఎనీ లెగ్యూమినస్, మెయిన్ సోయాబీన్స్ తీసుకోండి. లేదా ఏంటి అవి అలసందలు, పెసలు మొలకెత్తించండి. ఎప్పుడైతే బట్టి మొలకెత్తిస్తామో దాని యొక్క వాల్యూ 10 times పెరుగుతుంది. నేను ఈరోజు అలసందలు నానేసాను, రేపొద్దున అలసంద వడలేస్తాను. దాన్ని ఈ మార్నింగ్కి ఇప్పుడు నానబెట్టేస్తాను కదా, మార్నింగ్కి నానిపోతాయి. అప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసేసి క్లోజ్ చేసేస్తే సాయంత్రానికి మొలకలు వస్తాయి. ఈవినింగ్ టైం ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్ ఐటమ్ కదా. అలసంద వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే శనగలతో చేయండి, ఒక్కొక్క వీక్లీ ఒక 2 తీసుకోండి. బొడ్డు శనగలతో చేసుకోండి, పెసలతో చేసుకోండి. పెసర పునుగులు చాలా బాగుంటాయి, మా పిల్లలకి చాలా ఇష్టం, చాలా చాలా క్రంచీగా ఉంటాయి. సో మై డియర్స్, ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా మీ లైఫ్లో, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ బయట దొరకనివి. పెరుగు చాలా ఈజీ, ఫ్లేవర్డ్ వీటికి వెళ్ళకండి. ఓకే,
ఫ్లేవర్డ్ వాటికి వెళ్ళాము అంటే మళ్ళీ కెమికల్స్ యాడ్ చేయాలి. అలా కాకుండా న్యాచురల్గానే ఇంకాస్త ఎంరిచ్ చేసుకోవాలి అనుకుంటే, పిల్లలు తిననుకుంటే ఒక స్పూన్ హనీ వేసుకోండి, లేదా కొంచెం షుగర్ వేసుకోండి. చక్కగా పిల్లలకి పెట్టండి, మీరు తినండి, మజ్జిగ చేసుకోండి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి వేసుకొని చక్కగా తాగండి. జింజర్ చాలా మంచిది. జింజర్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇమ్యూనిటీ బూస్టర్స్ కాదు, ఇంతకుముందు చేశాను కదా వీడియో, వాటిల్లో చెప్పాను. మీరు కూడా ఇలా చేయండి. ఫిష్ తీసుకోండి, వీక్లీ ట్వైస్ అన్నా ఫిష్ తీసుకోండి. అండ్ ఈ అలసంద వడలు ఇలాంటివి తయారు చేసుకోండి. సోయాబీన్స్ని ఉడికించుకొని తాలింపు వేసుకొని తినచ్చు. ఎగ్ చాలా చీపెస్ట్ ప్రోటీన్, చాలా చాలా చీపెస్ట్ ప్రోటీన్, కానీ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఎవ్రీడే ఎగ్ తీసుకోండి. ఎగ్ పెద్ద కాస్ట్లీ కాదు కదా, మనందరికీ అవైలబుల్గా ఉంది. ఎగ్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మై డియర్స్, ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి, చాలా హెల్తీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, అవకాశం ఉన్నప్పుడు హ్యాండ్స్ వాష్ చేసేసుకోండి, చక్కగా నీళ్ళతో కడిగేసేసుకోండి. ఓకే, వ్యాక్సిన్ తీసుకోండి. మెయిన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించండి. ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, వీడియో లాంగ్ అవుతుంది, 16 minutes అయింది ఇప్పటికి. ఈవెందో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నాను. ఇచ్చుటను మించిన యోగమేమి, చాచుటను మించిన కర్మమేమి, బదులు కోరిన మిగిలే ఫలమేమి, భగవంతుడైన ఇక విలువేమి. సో ఇద్దాం. ఈ కరోనా కారణంగా జాబులు పోగొట్టుకొని సరైన పని లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కనీసం ఒక పూట తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మన చుట్టూ అలా ఎవరైనా ఉంటే మీకు తోచిన సాయం మీరు చేయండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను. నేను చేస్తున్న వాటితో నేను మీ అందరికీ ఒక వీడియో పెడతాను. ప్లీజ్ మై డియర్స్, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.